హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు ది మహేష్ షో. టొవినో థామస్ మెయిన్ లీడ్ లో అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేసిన తెలుగు డబ్బుడు మలయాళ మూవీ నరివెట్ట లాస్ట్ మంత్ థియేటర్ కి వచ్చింది. బట్ అప్పుడు నేను మిస్ అయ్యా. ఇప్పుడు సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. ఇంకా సినిమా చూసాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. 2.5 hours రన్ టైం ఉన్న ఈ నరివెట్ట మూవీ వర్త్ వాచ్నా కాదని తెలుసుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. స్టోరీ లైన్ వచ్చేసి వర్గీస్ అనే ఒక నార్మల్ కుర్రాడు కొన్ని పరిస్థితుల వల్ల కానిస్టేబుల్ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. మరోపక్క ట్రైబల్ ప్రొటెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రైబల్ ప్రొటెక్ట్స్ కి ఈ కానిస్టేబుల్ కి సంబంధం ఏంటి, ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. మూవీ యొక్క పాజిటివ్ చూసుకుంటే టొవినో థామస్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్నోసెంట్ లుక్స్ తో ఎమోషనల్ సీన్స్ తో చాలా బాగా యాక్ట్ చేశారు. డెఫినెట్ గా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో పడింది తనకి. అండ్ ఈ మూవీలో ఇంకో మేజర్ పాయింట్ ఉందంటే అది జాక్స్ బిజయ్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆ ట్రైబల్ సౌండ్స్ అండ్ హంటింగ్ సీన్స్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ మనల్ని ఆ ప్రపంచంలోకి అలా తీసుకెళ్లిపోతుంది. ఇంకో మెయిన్ లీడ్ లో చేసిన సూరజ్ గారు ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆయన పాత్ర చిన్నదే అయినా స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు ఖచ్చితంగా. అండ్ ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అయిన పవర్ కోసం మనుషులు ఎక్కడ వరకు వెళ్తారు అనేది ట్రైబల్ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించిన విధానం చాలా చాలా బాగుంది. ఇకపోతే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అండ్ ట్రైబల్ కల్చర్ అండ్ అట్మాస్ఫియర్ చాలా బాగా చూపించారు. లాస్ట్ 40 minutes ఈ మూవీకి చాలా హైలైట్ గా ఉంటుంది. మీరు ఓపిక్ గా అక్కడ వరకు చూడగలిగితే ఆ 40 minutes మిమ్మల్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇక మూవీలో నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా మొత్తం స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వర్గీస్ ఇంట్రడక్షన్, ఊరి సెటప్, ఎపిసోడ్స్ ఇవన్నిటితో సరిపెట్టేశారు. పోనీ అదేనా ఫాస్ట్ గా ఉందంటే చాలా స్లోగా చూపించారు. స్టోరీలో ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసుంటే బాగుంది అనిపించింది. మీకు గనక స్లో ఫేస్డ్ మూవీస్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే గైస్, మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.